మైక్ టెస్టింగ్ 1 2 3 చూడండి, మన పసలపూడి గ్రామ మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజు జరిగే కుస్తీ పోటీకి అనుమతినిప్పించింది మాత్రమే కాకుండా మనకి పెద్ద దిక్కుగా ఉంటూ తోడు నీడై ముందుకు నడిపిస్తున్న తహసీల్దార్ భూపతి గారికి నమస్తే. భూపతి గారు, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన నియోజకవర్గ ముద్దు బిడ్డ ఎమ్మెల్యే ఏడుకొండల గారి ఏకైక కుమారుడు, మన రాయవరం ఈరభద్రస్వామి దేవాలయ అధ్యక్షుడైన అన్న కర్రి సీను గారికి నమస్తే. నమస్కారం. మన చుట్టుపక్కల గ్రామస్తులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇవాళ జరగబోయే కుస్తీ పోటీల్లో ఎవరెవరు పాల్గొంటున్నారో తెలుసుకుందాం. మన తహసీల్దారు భూపతి గారి సోదర సమానుడు, మాజీ పహిల్మాన్ అయిన గురునాథం గారి ఏకైక కుమారుడు సాంబశివుడికి, తర్వాత మనందరికీ కుస్తీ కర్రసాము లాంటి కళలు నేర్పించిన గౌరవనీయులైన గురువర్యులు ఓకే సత్యమూర్తి గారి తోడబుట్టిన తమ్ముడు మన బాలుకి పోటీ అండి. గురునాథం, ఇదే సరైన ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో బాలసూరి మనుషులు నెగ్గకూడదు. మనం నెగ్గితేనే మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఏం కంగారు పడకన్నా, బాలసూరి పని పట్టడానికి మన వాళ్ళని సిద్ధం చేశాను. ఏం బాలు, బరిలోకి దిగలేదే? దిగట్లేదయ్యా. మరి అలాంటప్పుడు పేరు ఎందుకు ఇచ్చావు? నేను దిగట్లేదని చెప్తున్నానయ్యా. నా తరఫున పేరెవడు చూస్తున్నాడు. మరి అలాంటప్పుడు అతని పేరు ఇవ్వచ్చు కదా. అతని పేరు గాని ఇచ్చుంటే ఇక్కడున్న 35 మంది భయపడి గుండె పగిలి చస్తారు. సాలే ఆపోయా, ముందాని రమ్మని చెప్పు. ఎవడు గుండెకి సత్తాడో అది చూద్దాం. ఈ ఊర్లో నేను కుస్తీ పడ్డావు, నువ్వు చూడలేదుగా? నీ కుస్తీ సంగతి పక్కన పెట్టు. ముందు మావాడు ఎట్టా వస్తున్నాడో ఒకసారి చూడు. దోల్సీనా ఎవడాడు? కళ్ళజోడెట్టుకున్న కాలభైరవుళ్ళ నికార్స్గా ఉన్నాడు. పొగిడి నిజాలు ముందు ఆడిని రంగంలోకి దిగ. మనం ఎవడెంత నికార్సో తెలుస్తుంది. దిగితే పోలా దోలసీనా భద్రం గిట్టుకో. మనకి ఎలా ఉందో చూడు. దెబ్బకే మట్టిపాలైపోయాడు. పైన పటారం లోన్ లోటారమా? ఎంతైనా ఈరబాబు సారి గారి బ్లడ్ కదా. ఏ మాంసం ఏంట్రా ఇంకెవడు దిగలేడు. ఆ టైం వెళ్ళిపోతాం పదా. ఏదో ఒక్కడు కొట్టి పోజులు కొడుతున్నావు. నాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా 10 మందిని కొట్టి పోజులు కొట్టు. 10 మంది ఏంట్రా?
ఎంత మంది దిగినా మా వాడు కొట్టుబడేస్తాడు. వేసేరా. మా ఓడి నెగ్గేశాడు కదా, ఆ కప్పు సింపో చేతులు ఎట్టేస్తే మా మానాన్ని మేము పట్టుకెళ్ళిపోతాం. మా ఇంకే పని ఇచ్చేద్దామా? తొందరగా పోటీలో గెలిచిన ఏరబాబుకి మన తహసీల్దార్ భూపతి గారు దండేసి గౌరవించి కప్పు నగదు బహుకరిస్తారు. ఏంటే ఈయనతో ప్రైజ్ చూపిస్తారా? నేను జీవితంలో ఈయన మొహమే చూడకూడదు అనుకున్నాను. అలాంటిది ఈయన చేత్తో తీసుకోవాలా? గాలి వాన కోసం ఎదురు చూసే రాబందులాగా అవకాశం వచ్చినప్పుడు ఆస్తి కోసం ఆయన వాళ్ళని చంపేసే వాడి చేతుల మీద తీసుకోలేను. మాంస ఈ రాజుగారి చేతుల మీద ప్రైజ్ తీసుకోవడానికి మన యువరాజు గారిని రమ్మను. తీసుకురండి రా. చొక్కాయిలాగి కమింగ్ రాజా. బహుమతి ఇవ్వడానికే తహసీల్దార్ ఎదుర్కొంటున్నారు. ఏమయ్యా, గాడిదకి ప్రైజ్ ఇవ్వడానికి ఆయన వచ్చింది. గాడిదని అలాగనేసే వింటానా? అది మూటలు మోయడానికన్నా పనికొత్తది. ఇంత దానికి కూడా పనికిరాడు. ఒరే ఏరు బాబు, వచ్చామా గెలిచామా వెళ్ళామా అంతే. అడ్డమైన కుక్కలతో మనకు పని ఏంట్రా? గాడిద అంటున్నారు, కుక్క అంటున్నారు. మీ అమ్మ ఆస్తిని నీ సంతకం లేకుండా ఎవడు ఏం చేసుకోలేడురా. చేసి చూపిస్తారా? రే సత్యమూర్తి, నీలాగే ఒక మొండోడిని పొగరబోతుని పెంచిందే కాకుండా ఊరందరి ముందు నన్ను అవమానించాలనుకుంటున్నావా? ముందు మీ అంత తెలుస్తారా? నువ్వు అస్సలు మారలేదు కదా. మా మావంతు నువ్వు తెలుస్తావో లేదా నీ అంతు నేను తెలుస్తానా చూడు. చూద్దాం రే, చూద్దాం. రండ్రా. దమ్మున్న వాడిని దించుంటే ఇంత అవమానం జరిగేది కాదు కదా. అనవసరంగా పోషిస్తున్నాను అందరినీ. 4వ కొడుకుగా పుట్టి నరకం చూపిస్తున్నాడు. వీధిలో వదిలేసిన దరిద్రం ఇంటి దాకా వచ్చేటట్టుంది. సార్, ఇంటి దాకా కాదండి, ఇంట్లోకే వచ్చేలా ఉంది. తనని మీరు ఖాళీ చేయించడం కాదండి, తనే మిమ్మల్ని ఖాళీ చేయించేలా ఉన్నాడు. చూస్తూ ఉండండిరా. వాడిని ఖాళీ చేస్తాను, వాడి చోటుని ఖాళీ చేయిస్తాను. నా ముట్టి వెనకాలే తిరగడం కాదు. వాడెక్కడున్నాడో చూడండి.